రండి అని వైన్స్లు పెట్టమంటే ఒక్క రోజులో 24 గంటల 10 వైన్ షాపులు తెరిచిపోతారు. ఇక పోతారా కదా. ఇక్కడ ఇండ్లు ఇస్తారు, అన్ని ఇస్తారు. అప్పుడు ఇక ఇక్కడ చూస్తేనేమో ఆ గుడిసెలు, ఇక్కడ గుడిసెనే, అక్కడ గుడిసెనే, అక్కడ గుడిసెనే. ఇంత గుడిసెలకు పోయినా ఒంటికి పోతే ఒక్క ఇంట్లో 5గురు ఉంటున్నాడు పాపం. ఒక్క ఇంట్లో లక్ష్మణ్ ఇంట్లో పోతే ఇట్లా అన్ని గుడిసెలు ఉన్నాయి. కనీసం మీ గ్రామం అభివృద్ధి చెందిందంటే నవ్వుతారు ఎవడన్నా. నాకైతే బాధ అనిపిస్తారు. మరి మీరు ఎట్లా భరిస్తారో నాకు అర్థమవుతలేదు. ఎందుకు భరిస్తారో నాకైతే అర్థమవుతలేదు. అడిగాను లేదా టీఆర్ఎస్ వాళ్ళను? ఓట్లు వేసి గెలిపించారు కదా, గెలిపించిన లేదా? మాకైతే ఓట్లు వేయలే. నేను ఇప్పుడు ఓట్ల కోసం అసలే రాలే. ఓట్లు లేవు, ఇప్పుడు ఎన్నికలు లేవు. టీఆర్ఎస్ పార్టీలకు ఓటు ఎత్తిరి 2 సార్లు కారు మీద గుద్ది 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 ముఖ్యమంత్రిని చేస్తారు కేసీఆర్ను. మరి టీఆర్ఎస్ వాళ్ళని అడగాలి లేదా? ఏ టీఆర్ఎస్ నాయకులారా, మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే, మిమ్మల్ని లీడర్ చేస్తే, మా గ్రామానికి ఎన్ని డబ్బులు బెడ్రూమ్లు ఇచ్చారో ఒక్కసారి గల్లబట్టి అడగాల లేదా మీరు టీఆర్ఎస్ వాళ్ళను? ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో అడగాల లేదా మీ అందరు టీఆర్ఎస్ వాళ్ళను? ఎంతమంది మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారో అడగాల లేదా? ఎంతమందికి రుణమాఫీ చేసిరో అడగాల లేదా? అడగాల లేదా? మరి ఎందుకు అడుగుతలేరు? భయపడుతున్నారు ఏంది? అరే వైన్స్లే తీసి కేసీఆర్కు ఇష్టమైన వైన్స్లే తీసేసిన వాళ్ళు మీరు కేసీఆర్ను గల్లబట్టి అడగడం లేదా? మేము అందుకే ఇష్టం వీడికి మీ బాధలు తెలుసుకోవడానికి, మీ కష్టాలు తెలుసుకోవడానికి మీ ముందుకు మేము వచ్చినాం. మోడీ సార్ తెలుసు కదా మీ అందరికి. మోడీ సారు వ్యాక్సిన్ తీసుకున్నారా? అందరూ తీసుకున్నారా? ఇంజెక్షన్ తీసుకున్నారా? వ్యాక్సిన్ తీసుకున్నారా? ఏ వ్యాక్సిను? ఏ వ్యాక్సిను? మోడీ వ్యాక్సినా కేసీఆర్ వ్యాక్సినా? మోడీ వ్యాక్సిన్ అంటే మొన్న తీసుకున్నారు. కేసీఆర్ వ్యాక్సిన్ అంటే ఏంటిది? ఏంటి? 90 ml కాదు, ఫుల్ బాటిల్. ఇప్పుడు ఇక ఒకప్పుడు ఉండే 90, జమాన్ ఒక 2 సంవత్సరాల క్రితం 90 ఉండే. ఇప్పుడు ఫుల్ తాగుతుండే. అప్పుడు ఇంత సోడా కలుపుతుండే. సోడా కలిపేటప్పుడు కూడా ఉండే. ఇప్పుడు సోడా కలుపుతున్నాడు మొత్తం వితౌట్ సోడా. రాత్రి అంతా తాగుతాడు, పొద్దునంతా అంటాడు. అవునా కాదా? మరి ఇక్కడ గెలిపిస్తుంది. ఇలా మేము అడగడానికి వచ్చినాం. మేము అన్ని ఇలా 10 రోజులు ఇప్పటికి. అక్కడ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాం. జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మీ పేదోళ్ళం కలవడానికి, అన్ని గ్రామాల ప్రజలు కలవడానికి 10 రోజుల నుంచి ఎండలో తిరుగుతా ఉన్నాం. ఎండలు తిరిగి ఎండకి ఎండుతున్నాం, వానకు దరుస్తున్నాం. ఇలా కాళ్ళు చేతులు అన్ని నొప్పులు లేసినా, నడుము నొప్పి లేసినా, కాళ్ళ నొప్పి లేసినా, చెప్పులు అరిగినా, ఏ ఉన్నా లేకున్నా మీకోసం తిరుగుతున్నాం. రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తారక్క? రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు వస్తారు, ఓట్ల కోసం వస్తారు, అన్ని కోతలు వస్తారు, మళ్ళీ వీక్తారు, మళ్ళీ లాపత్తా లేకుండా పోతారు టీఆర్ఎస్ వాళ్ళు. ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా మీ దగ్గరికి ఎప్పుడు వచ్చేది బీజేపీ వాళ్ళం పువ్వుతాం. మేము వచ్చినా మీరు ఓట్లు వేయలే. ఇన్ని రోజులు ఓట్ల ఏమన్నా వేయలే. కానీ ఈసారి ఓట్ల కోసం కూడా రాలే. అన్ని విషయాలు మా మోడీ గారు చెప్పారు. ఏ బండి సంజయ్, నువ్వు అన్ని ఊర్లు తిరుగు, నేను ఇచ్చిన పైసలు, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు పేదోళ్ళ చెప్పు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం రావాలే, రప్పించాలే. ఇలా గడీల పాలన పోవాలి, గరీబోళ్ళ రాజ్యం రావాలంటే, పేదోళ్ళందరూ తిరగాలంటే ఇప్పటికి 10 రోజులు తిరుగుతున్నా. మోడీ సార్ చెప్తే మేరకు వచ్చిన. ఇలా మీరు చెప్పాలి, గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చినాక? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురు ఒక్కసారి. మరి రానోళ్ళన్నా చేతులు ఎత్తుర్రి. డబుల్ బెడ్రూమ్ రానోళ్ళు మీ అందరికి వచ్చినాయా అన్న? మీ అందరికి వచ్చినాయా? మీకు వచ్చినాయా? మీకు వచ్చినాయా? అవన్నీ డబుల్ బెడ్రూమ్లే కాదే. అరే గిన్ని కనబడుతుంది, అంతా అవతలాడతారు మీరు అందరు కూడా. నేను అడిగిన రాంగా కేసీఆర్ సారు, పెద్ద కనుమూరు పోతున్నా, కేసీఆర్ సార్ ఎన్ని ఇళ్ళు ఇచ్చినావో అన్న. మొత్తం ఇచ్చేసిన అంటాడు. ఎన్ని ఇచ్చినావో లిస్ట్ ఇయ్యన్న. ఇతరుల లిస్ట్ ఇయ్యాడట. ఎందుకంటే అన్ని దాచిపెట్టుకుంటున్నాడు. ఇవాళ మోడీ సారు 1,40,000 ఇల్లు ఇచ్చింది ప్రాంతానికి. ఆగాక బాగే 1,40,000 ఎన్రా? ఎంత ఎన్నిళ్ళు? 1,40,000 ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చారు. పక్క రాష్ట్రంలో బీజేపీ పువ్వు గుర్తు ప్రభుత్వంలో 2 లక్షల ఇండ్లు కట్టించినమాట. 2 లక్షల ఇండ్లు కట్టిస్తే ఈడ 1,40,000 ఇండ్లు ఇస్తే కేసీఆర్ సార్ ఏమంటుండంటే, ఇండ్లు ఇయ్యా, మోడీ సార్ ఇచ్చిన ఇండ్లు దాచిపెట్టుకుంటా ఎన్నికలప్పుడు కేసీఆర్ కాలనీ ఉందా? కేసీఆర్ జాగ్రత్త ఇస్తానా ఈడ? ఇస్తానడా లేదా? 20 మందికో 30 మందికో ఇస్తాడు కదా. అది ఇస్తా అంటాడు. ఏమి అడు? అరే కాదే, చచ్చిపోయిన పేరు పెడతారా, బతికిన పేరు పెడతారా? ఎక్కడైనా పెడతారా? ఆ జాగాలు ఇస్తాడు. ఏమి అడు?
ఇలా డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తారు సార్? అబ్బో 1,40,000 ఇల్లు ఈ పెద్ద కనూరులో పేదోళ్లకు మోడీ గారు ఇచ్చిన ఇల్లు పేదోళ్ళకి ఇస్తే పేదోళ్ళు పోయి ఆ ఇంట్లో ఉంటే పేదోళ్ళందరూ మోడీ గారికి ఓటేస్తారు, నాకు ఓట్లేయరు. అందుకే పేదోళ్లకు మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఇయ్యా, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోని చెప్పి మీకు ఇల్లు ఇస్తలేడు. మోడీ గారు ఇచ్చే ఇండ్లను మాత్రం కేసీఆర్ సార్ ఇల్లు ఇచ్చుకుంటాడు. ఆయన మాత్రము సంవత్సరం లోపల 100 గదుల నిర్మాణం 100 రూములు కట్టుకున్నాడు కేసీఆర్ సార్. రోజుకో రూమ్ లో వన్నా కూడా సంవత్సరం గడవది. రోజుకో రూమ్ లో వాగుతాడు, రోజుకో రూమ్ లో వంటాడు. 100 గదులతోని 1000 కోట్లతోని ఇలా కేసీఆర్ సార్ సంవత్సరం లోపల ఇల్లు కట్టుకున్నాడు తప్ప, ప్రగతి భవన్తో ఇల్లు కట్టుకున్నాడు తప్ప ఇలా పేదలకు తెలంగాణ రాష్ట్రంలో 100 మంది కూడా మోడీ గారు ఇచ్చిన ఇండ్లు ఇవ్వలేక ఎందుకు ఇస్తలేదు సార్ అంటే గా కథ చెప్తాను ఇల్లు ఇయ్య అంటున్నాడు. రుణమాఫీ వేసిన సార్ అంటే రుణమాఫీ వేయ, 1,00,000 రూపాయల రుణమాఫీ వేస్తాడు. ఈ కేసీఆర్ చేస్తాడు కావచ్చు అని చెప్పి మన బ్యాంకులో పైసలు కట్టలే. ఇలా మిత్తికి మిత్తి అయింది. బ్యాంకు వాళ్ళు మిత్తి వసూలు చేస్తున్నారు, మళ్ళా రుణాలు ఇస్తలేరు. మన సొంత పైసలు బ్యాంకులు వేసుకుంటే బ్యాంకు వాళ్ళు కడియేసుకుంటున్నారు. మళ్ళా అప్పుల పాలైతే ఇంతవరకు కూడా కేసీఆర్ సార్ రుణమాఫీ వేస్తలేడు. రైతు బంధు అంటున్నాడు. 10 ఎకరాలు 5 ఎకరాలు 20 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తుంది తప్ప ఇలా పేద రైతులకు కౌలు రైతులకు మాత్రం రైతు బంధు ఇస్తలేడు. ఎన్నికలు వచ్చేమన్నా దళిత బంధు అన్నాడు. ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఎంతమందికి దళిత బంధు వచ్చిందో ఒక్కసారి చెప్పండి. ఒక్కరు కూడా దళిత బంధు ఇస్తలేడు. ఎన్నికలు రాగానే దళిత బంధు ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు ఇస్తా, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల బ్యాంకులు అకౌంట్లు ఇస్తా అని చెప్పి ఒక్కరికి దళిత బంధు ఇయ్యలే. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు, అది ఇయ్యలే. ఒక్క ఎకరానికి 20 లక్షలు. ఇలా 3 ఎకరాలు ఇస్తే ఒక్కొక్క దళితుడికి దాదాపు 20 లక్షలు ఇస్తే 70 లక్షలు ఇస్తాయి. 70 లక్షలు 3 ఎకరాలకు 10 లక్షలు దళిత బంధిస్తే దాదాపు 80 లక్షల కోటి రూపాయలు ఒక్కొక్క దళితునికి వచ్చే అవకాశం ఉన్నా ఇలా కేసీఆర్ ఒక్క దళితునికి ఒక్క ఎకరం ఇస్తున్నాడు. అంబేద్కర్ అవమానపరుస్తాడు, రాజ్యాంగాన్ని మారుస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకు అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేదల కోసం కొట్లాడాడు. పేదల కోసం కొట్లాడని నేను సహించా, దాన్ని ఒప్పుకోను. అంబేద్కర్ నాకు అవసరం లేదు. అందుకే అంబేద్కర్ వర్ధంతికి జయంతికి నేను రానని చెప్పి ఇలా అంబేద్కర్ వర్ధంతికి జయంతికి రాని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ దళిత బంధు ఇస్తాను దళితులను అట్లా మోసం చేస్తున్నాడు. ఇలా బోయ వాల్మీకులు ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేస్తున్నాడు. వాళ్లకు న్యాయం చేయలే, ముదిరాజులకు న్యాయం చేయలే, పద్మశాలకు న్యాయం చేయలే. ఏ కులానికి న్యాయం చేయకుండా అన్ని కుల వృత్తులను నాశనం చేసినటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మాదాసు కురువాలు 7 వస్తున్నారు, మా సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అన్నాడు. ఆ సమస్యను పరిష్కరించలే. అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసమే మీ దగ్గరికి వస్తున్నా. అందుకే దేశంలో మోడీ గారు దేశాన్ని వెళ్తున్నాడు. ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. మీకు బియ్యం ఇచ్చేది మోడీ గారే, ఫ్రీ బియ్యం మీకు ఇచ్చేది మోడీ గారే. అంతకుముందు కిలోకు రూపాయి మీరు కడుతురు, కిలోకు రూపాయి బియ్యం రావు. 30 రూపాయలు ఎలా మోడీ సార్ కడుతున్నాడు. ₹1 ఇచ్చే కేసీఆర్ గొప్పోడా, 30 రూపాయలు ఇచ్చే మోడీ సార్ గొప్పోడా? ఒక్కసారి ఆలోచించండి. బియ్యం ఇవ్వమంటే బియ్యం ఇస్తలేడు. ఇలా వ్యాక్సిన్ మీ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చాడు. ఒక్క వ్యాక్సిన్ కు 800 రూపాయలక. ఒక్క వ్యాక్సిన్ కు 800 రూపాయలు. మొన్న కరోనా వచ్చింది. కరోనా వస్తే ఎట్లా పేదోళ్ళు ఎట్లా చచ్చిపోయారో తెలుసు. కరోనా వస్తే పెద్ద హాస్పిటల్కి పోయి మన ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు లేవు. ఉన్న ఆస్తి అమ్ముకున్న పైసలు సరిపోవు. ఇలా వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. భర్త చచ్చిపోతే భార్య చూడలే, భార్య చచ్చిపోతే భర్త చూడలే. కొడుకులు బిడ్డలు మనవరందరూ కూడా ఇవాళ అనాథ శవాలుగా కనీసం చివరి చూపు కూడా చూడలేక అనేక మంది చచ్చిపోయారు. ఇలా వ్యాక్సిన్ ఇస్తారంటే వ్యాక్సిన్ ఇవ్వలే. ఒక్క వ్యాక్సిన్ కు 800 రూపాయలు. కాబట్టి ఇలా పేదోళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేరు. కాబట్టి మీ అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే పేదోళ్ళు సుఖంగా ఉండాలి, పేదోళ్ళు బాధలు పడదని చెప్పి మీ అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు. ఇట్లా ప్రతి పైసా కేసీఆర్ సార్ మీ ఊర్లో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పిండు. మీ ఊర్లో ఎంతమంది అన్నలకు తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్కరికి ఉద్యోగం చేయాలి. కేసీఆర్ సార్ మాత్రం ఆయన ఇంట్లో 5గురికి ఉద్యోగాలు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ ఇంకో చుట్టమైన రాజ్యసభ మెంబరు. ఒక్కొక్కరికి నెలకు 5 లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లో నెలకు 20 లక్షల జీతాలు వస్తున్నాయి. ఇవాళ మనకు మాత్రం మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు.
నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, దోసుకోవాలి, దాచుకోవాలి, ఎన్నికలు రాగానే పైసలు వడేయాలి, ఓట్లు కొనుక్కోవాలి, సీట్లు కొనుక్కోవాలి, మళ్ళా అధికారం రావాలి, అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాలు తాగి ఫామ్ హౌస్ లో వండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తుంది తప్ప ఇలా పేదోళ్లకు న్యాయం చేసే పరిస్థితి లేదు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. గతంలో మరుగుదొడ్ల పైసలు కూడా మోడీ గారు మరుగుదొడ్ల పైసలు ఇస్తే ఈ గ్రామంలో ఎంతమందికి మరుగుదొడ్ల పైసలు ఇచ్చారో ఒక్కసారి అర్థం చేసుకోండి. మహిళలకు వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవాళ మోడీ గారు ఇస్తే కనీసం కేసీఆర్ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు. అన్ని పైసలు కేంద్రం ఇస్తున్నది. శ్మశాన వాటికల పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది. కమ్యూనిటీ హాల పైసలు కూడా కేంద్రం ఇస్తున్నది. ఈ పోలు పైసలు కేంద్రం ఇస్తున్నది. దాని మీద ఉన్న లైట్ల పైసలు కేంద్రం ఇస్తున్నది. రోడ్ల పైసలు కేంద్రం ఇచ్చినా కూడా ఇలా చిన్న చిన్న గ్రామాలను కలిపే రోడ్లను కూడా కనీసం ఈ గ్రామ పంచాయతీలో వేలే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్క పైసా కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళే మోడీ గారు గ్రామ పంచాయతీకి పైసలు ఇస్తున్నాడు. అన్ని పైసలు, చెట్ల పైసలు ఆయన ఇస్తున్నాడు, కమ్యూనిటీ హాల పైసలు ఆయన ఇస్తున్నాడు, రైతు వేదికకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, ప్రకృతి వనానికి పైసలు ఇచ్చినాం, డంప్ యార్డ్లకు పైసలు ఇచ్చినాం. అన్ని పైసలు మోడీ గారు ఇస్తే ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తున్నాడు. కొంతమంది సర్పంచులు మోడీ గారికి ఫోన్ చేసినట్టు మొన్న తెలంగాణ నుంచి, సార్ నువ్విచ్చే పైసలు తప్ప మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా మాకు ఇస్తలేడు, మీరిచ్చిన పైసలు మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి జేబులు వేసుకుంటున్నాడు. గ్రామాల ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు మమ్మల్ని గల్లవట్టి అడుగుతున్నారు. మా గ్రామానికి ఏం చేస్తామని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతుంటే మేము సమాధానం చెప్పుకోలేం పరిస్థితి సార్. మోడీ సాబ్ మమ్మల్ని కాపాడు, మమ్మల్ని ఆదుకో అని చెప్పి గ్రామ సర్పంచులు మోడీ గారికి ఫోన్లు చేస్తున్నారట. మీరిచ్చే పైసలు తప్ప ఒక్క పైసా వస్తలేదంటే మోడీ సార్ మొన్న చెప్పాడు, నువ్వు గ్రామాలు తిరిగి చెప్పండి అమ్మా ఈ గ్రామ పంచాయతీకి పైసలు మోడీ గారు ఇచ్చినా మీ దగ్గరికి వస్తలేవు. రోడ్ల పరిస్థితి అధ్వానం ఉన్నది, నీళ్లు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, అనేక సమస్యలతోనూ ఇబ్బంది పడుతుంటే ఇవాళ మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ మా మీద ఉంది. ఇవాళ రెండే చెప్తాడు, ఏం చెప్తున్నాడంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ గా రెండు తప్ప కేసీఆర్ సార్ ఏం చేయడు. అలా ఇచ్చే పైసలన్నీ కూడా మనే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అక్క. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.